Hey guys, this is Divyaram and welcome back to our channel Balls Healthy Life. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు న్యాచురల్గా ఇంట్లోనే మనం సోప్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, మనకి రెగ్యులర్గా దొరికే ఫ్లవర్స్తో కూడా మనం న్యాచురల్గా సోప్స్ రెడీ చేసుకోవచ్చు, అది ఎలాగా అనేది కూడా ఈ వీడియోస్లో మీకు చూపిస్తాను. అండ్ ఈ సోప్స్ వచ్చేసి నేను తయారు చేసే ఈ సోప్స్ వచ్చేసి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ మీ స్కిన్ని బట్టి, మీ స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి నేను చూపించే సోప్స్లో మీకు ఏది సూట్ అవుతుంది, మీకు ఏ కాంబినేషన్ ఆఫ్ సోప్స్ అవసరం అవుతాయి అనేది కూడా మీరు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను న్యాచురల్ హోమ్మేడ్ సోప్స్ని తయారు చేసుకోవడానికి నేను గోట్ మిల్క్ సోప్ బేస్ని ఎంచుకున్నాను. ఈ గోట్ మిల్క్ సోప్ అనేది న్యాచురల్ ప్రోడక్ట్ అండి, దీనిలో ఎలాంటి కెమికల్స్ యాడ్ చేసి లేవు. అండ్ ఇది న్యాచురల్గానే క్లెన్సర్గా పనిచేస్తుంది. ఈ సోప్ బేస్ అనేది డైరెక్ట్గా మనం యూజ్ చేసిన న్యాచురల్ క్లెన్సర్లా పనిచేస్తుంది మన స్కిన్కి. అండ్ ఇది అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. నార్మల్ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది, ఆయిల్ అండ్ పొడి బారినట్టు ఉండే వాళ్ళకి, ఎలాంటి స్కిన్ టైప్స్కైనా ఇది యూజ్ అవుతుంది. మోర్ ఓవర్ ఇది స్కిన్ క్లెన్సర్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది మేకప్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. సో మేకప్ రిమూవర్స్ అని అవన్నీ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా మీరు ఈ సోప్తో కూడా మేకప్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది అందుకు కూడా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ సోప్ బేస్ యూజ్ చేసుకొని మనం ఇంట్లోనే న్యాచురల్గా హోమ్మేడ్ సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అది కూడా పిల్లలు యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు స్కిన్కి. ఈ సోప్ బేస్తో ఎలా న్యాచురల్గా హోమ్మేడ్ సోప్స్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను న్యాచురల్ సోప్ బేస్ తీసుకుంటున్నాను. ఇది కూడా గోట్ మిల్క్ సోప్ బేస్. దీని యూజెస్ ఏంటి అనేది వన్స్ నేను సోప్ మేకింగ్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు అసలు సోప్ బేస్తోనే మనం సోప్స్ ఎందుకు చేసుకోవాలి, జనరల్గా దొరికే వాటిల్లో ఎలాంటి కెమికల్స్ ఉంటాయి, ఎందుకు న్యాచురల్ సోప్ బేసెస్ మనం ప్రిఫర్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోప్ బేస్ ఎలా కరిగించుకోవాలి అండ్ సోప్ బేస్తో మనం సోప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ సోప్ బేస్ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే కరిగించుకోవాలి. సోప్ బేస్ని ఎప్పుడు మనం డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టకూడదు. ఫస్ట్ మనం సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాము. దీన్ని వచ్చేసి మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే కరిగించుకోవాల్సి ఉంటుంది. డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది నా వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ అలా కనుక మీరు ఫాలో ఉన్నట్లయితే ఇప్పుడు నేను చూపించినట్లు ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ మనం గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ ఒక 2 minutes హీట్ అయిన తర్వాత, అంటే బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం సోప్ బేస్ తీసి పెట్టుకున్న బౌల్ ఏదైతే ఉందో, మీరు స్టీల్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, నేనైతే క్లియర్గా ఉంటుంది అని చెప్పి గ్లాస్ బౌల్ యూజ్ చేస్తున్నాను. హీట్ని బేర్ చేయగలిగే గ్లాస్ బౌల్స్ మాత్రమే యూజ్ చేయండి, లేదు అంటే మీరు దీనిపైన ఒక స్టీల్ బౌల్ పెట్టైనా మీరు కరిగించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా కరగడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఇలా కలుపుకుంటే చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా కరిగిపోతుంది. 2 minutes పడుతుంది అంతే, అంతకు మించి టైం ఏం తీసుకోదు. ఇలా కరిగిన సోప్ బేస్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఒకవేళ మీరు ఇలా గ్లాస్ బౌల్ ఇలా హంగామా ఏం అవసరం లేదండి సోప్ బేస్ని కరిగించడానికి. నేనంటే మీకు చూపించాలి కాబట్టి పర్ఫెక్ట్గా అలా గ్లాస్ బౌల్లో పెట్టాను. ఇలా మనం సింపుల్గా మనకి మాత్రమే చేసుకుని అయితే ఇలా స్టీల్ బౌల్లో ఇలా తీసుకొని హీట్ అయిన వాటర్ని స్టవ్ కూడా ఆపేసి ఉన్నాను, జస్ట్ హీట్ వాటర్లో ఇలా పెట్టేసిన ఒక 2 to 3 minutes సోప్ బేస్ కరిగిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. నేను చాలా టైప్స్ ఆఫ్ సోప్ బేసెస్ చేస్తున్నాను కాబట్టి నాకు అంత అమౌంట్ అవసరమైంది. బట్ ఓన్లీ మీరు 3 to 4 members ఇంట్లో వాళ్ళకి మాత్రమే అయితే మీకు ఇలా చిన్నదైనా సరిపోతుంది. మనకి రెగ్యులర్గా దొరికే బంతిపూలతో
ఎలాంటి సోప్స్ తయారు చేసుకోవచ్చు అండ్ ఎలా చేసుకోవచ్చు, దీని యూజెస్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఎలా తయారు చేసుకోవాలి. మనకి ఇలా బంతిపూలు దొరుకుతాయి కదా మార్కెట్లో, వీటిని ఇలా డివైడ్ చేసేసి ఇలా రెప్పలు ఇలా అన్నీ తీసేసి రెప్పలు ఇవన్నీ వీటిని నీట్గా కడుక్కోండి. ఎందుకంటే మనకి స్కిన్ పైన యూజ్ చేస్తున్నాం కాబట్టి నీట్గా మంచినీళ్ళతో కడుక్కొని దాన్ని నీడలో ఎండపెట్టుకోండి. బాగా డ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసేది, ఫైన్ పౌడర్ చేయండి, చాలా మెత్తగా పౌడర్ చేసేసుకోండి. ఇంతే, ఈ సోప్కి మనం చేయాల్సిన కష్టం వల్ల ఇదే, ఇంకేం కష్టపడాల్సిన అవసరం లేదు. 3 to 5 days మధ్యలో, ఇప్పుడు మనకి హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 daysకే డ్రై అయిపోతాయి, లేదు అంటే ఒక 5 days పడుతుంది అంతే. ఇంతకు మించి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక 5 minutesలో ఇదంతా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం సోప్ బేస్ తీసుకొని దీంట్లో కూడా ఈ పౌడర్ వేసుకొని ఇలా మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 3 to 4 hours పక్కన పెట్టేసుకోండి. బాగా గట్టిగా అయిపోయిన తర్వాత ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ సోప్ ఎలా తయారు చేసుకోవాలి బంతిపూలతో అనేది చూసేసాం కదా. సో ఇది మౌల్స్లోంచి బయటకు వచ్చిన తర్వాత మన సోప్ ఇలా ఉంటుంది. నార్మల్ సోప్ లానే ఉంటుంది. ఇది నురుగా కూడా బాగానే వస్తుంది. నార్మల్ సోప్తో పోలిస్తే ఎక్కువే వస్తుంది నిజం చెప్పాలంటే. అండ్ దీని యూజెస్ ఏంటి, ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ మీ స్కిన్ ప్రాబ్లమ్ బట్టి మీరు సోప్స్ యూజ్ చేశారనుకోండి, మనకి రిజల్ట్ చాలా బాగుంటుంది. అది ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ సోప్ యూజ్ చేయడం వలన మన స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది. అండ్ బంతిపూలలో ఉండే హీలింగ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటి వలన మన చర్మ సమస్యలు కూడా త్వరగా తగ్గుతాయి. లైక్ పింపుల్స్ కావచ్చు, స్కిన్ ఇరిటేషన్ కావచ్చు, ఇచ్చింగ్, స్కిన్ పైన వచ్చే ఇచ్చింగ్, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మనకి మంచి రిలీఫ్ వస్తుంది. ఈ సోప్ మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ మన స్కిన్ పై పొర ఏదైతే ఉందో దాన్ని చాలా సాఫ్ట్గా ఉంచుతుంది. బంతిపూలలో ఉన్న మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే మన బ్లడ్ ఫ్లోని పెంచి మన స్కిన్లో ఉన్న టాక్సిన్స్ని బయటకు పంపిస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం ఈ సోప్ యూజ్ చేయడం వలన మన స్కిన్ చాలా బ్రైట్గా అవుతుంది, అంటే చాలా కాంతివంతంగా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఈ సోప్ యూజ్ చేయడం వలన మన కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ని కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. అండ్ మన స్కిన్ పైన పింపుల్స్ వలన కానీ ఇంకా ఏమైనా సన్ ట్యాన్ వలన కానీ కొన్ని మచ్చలు పడుతూ ఉంటాయి. సో అలాంటి వాటి నుండి కూడా మనం ఈజీగా రికవరీ అవ్వచ్చు. మన స్కిన్ పైన ఎలాంటి మచ్చలు ఉన్నా చాలా ఫాస్ట్గా ఆ మచ్చల్ని తొలగిస్తుంది. అండ్ మన స్కిన్ ఈవెన్ స్కిన్ టోన్కి రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సోప్ వచ్చేసి మనం మందార పూలతో తయారు చేసుకుంటున్నాం. ఇది ఎలా చేసుకోవాలి, దీని యూజెస్ ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకటి మందార పూలు తీసుకొని వీటిని బాగా డ్రై చేసి, ఇంతకుముందు బంతిపూలు ఎలా అయితే చెప్పానో అలానే నీట్గా క్లీన్ చేసుకొని నీళ్ళలో ఎండపెట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి అమెజాన్లో కానీ బయట ఎలాంటి బ్యూటీ ఇవి దొరికే మార్కెట్స్లో కానీ మనకి ఇలా హైబిస్కస్ పౌడర్ అని దొరుకుతుంది. సో మీరు దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు ఆల్టర్నేట్గా. అందరికీ మందార పూలు అందుబాటులో ఉండవు కాబట్టి టౌన్స్లో ఉండే వాళ్ళకి మీరు ఈ పౌడర్ అయినా యూజ్ చేసుకోండి. ఇప్పుడు దీంతో మనం సోప్ బేస్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మందార పూల పొడి. ఇది నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది. ఇలా కొంచెం సోప్ బేస్ తీసుకొని దీంట్లో కూడా ఈ పౌడర్ వేసుకొని ఇలా మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 3 to 4 hours పక్కన పెట్టేసుకోండి. బాగా గట్టిగా అయిపోయిన తర్వాత ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మందార పూలతో సోప్స్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేసాం కదా. సో ఆ సోప్ బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. స్మెల్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. మనం ఎలాంటి కెమికల్ బేస్డ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి బేసిక్గానే ఫ్లవర్స్ మనకి స్మెల్ ఉంటాయి కాబట్టి ఆ స్మెల్లే మనకి మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. సో ఎలాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేయొద్దు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఒక 400 ml 500 ml సోప్ బేస్కి కాను జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అనమాట, 2 to 3 డ్రాప్స్ మాత్రమే యాడ్ చేయండి. చాలా మైల్డ్గా స్మెల్ ఉంటుంది.
సరిపోతుంది, అంతకు మించి యూజ్ చేయొద్దు. ఈ సోప్ వాడడం వలన స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ సోప్ మనకి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మోస్ట్లీ ఉండే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు చూడండి జిడ్డుగా కనిపిస్తూ ఉంటుంది ఫేస్. అలా కనిపించకుండా ఇది ఆ జిడ్డుని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాయి. అలా పింపుల్స్ రాకుండా కూడా ఈ సోప్ మనకి హెల్ప్ అవుతుంది. ఈ సోప్ని యూజ్ చేయడం వలన మన స్కిన్ని లోపల నుంచి క్లీన్ చేస్తుంది అండ్ మన స్కిన్ని టోన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మందారంలో ఉండేటువంటి మాలిక్ అండ్ సిట్రిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అనేవి ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలని కలిగి ఉంటాయి. దీనివల్ల మనకి ఈవెన్ స్కిన్ టోన్ లభిస్తుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ సోప్ ఏం తయారు చేసుకుందాం అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఏ సోప్ రెడీ చేస్తున్నానో తెలుసా? ఈ సోప్లో ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? మనం జనరల్గా అమ్మాయిలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి, అమ్మాయిలకి బాగా నచ్చేవి ఏంటో వాటితోనే నేను ఈ సోప్ బేస్ రెడీ చేయబోతున్నాను. అది ఏంటి అంటే మన రోజెస్. ఈ రోజెస్తో ఈ రోజ్ పీటల్స్ని ఇలా తీసేసి నీళ్ళలో ఎండపెట్టి వాటిని డ్రై చేసేసి బాగా నెక్స్ట్ పౌడర్ చేసేసి దీన్ని నేను సోప్ బేస్లో వేసి సోప్ రెడీ చేయబోతున్నాను. అది ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాం. జనరల్గా వచ్చేసి మనం రోజెస్లో మార్కెట్లో దొరికే అన్ని రోజెస్ మనం బ్యూటీ ప్రొడక్ట్స్లో యూజ్ చేయలేం. ఎందుకంటే అవన్నీ హైబ్రిడ్ అవడం వలన వాటిలో ఈ నాటు గులాబీల్లో ఉన్నన్ని క్వాలిటీస్ ఉండవు. అండ్ మనకి రిజల్ట్లో కూడా దీంతో పోలిస్తే హైబ్రిడ్వి చాలా తక్కువ రిజల్ట్ ఇస్తాయి అండ్ చాలా డేస్ పడుతుంది మనకి రిజల్ట్ కనిపించడానికి. సో మీరు వీలైనంత వరకు నాటు గులాబీలు ఇలా యూజ్ చేయడానికే ట్రై చేయండి. ఇలాంటి నాటు గులాబీలు యూజ్ చేయడానికే ట్రై చేయండి. సో మీరు వీలైనంత వరకు ఇలాంటి నాటు గులాబీలు యూజ్ చేయడానికే ట్రై చేయండి. నాటు గులాబీలు మీకు అందుబాటులో లేనప్పుడు మాత్రమే మీరు హైబ్రిడ్ రోజ్ ఫ్లవర్స్ యూజ్ చేయండి. అవి కూడా హైబ్రిడ్స్లో పెద్దగా ఉంటాయి కదా, చిన్న చిన్న హైబ్రిడ్ ఫ్లవర్స్ అసలు ఎందుకు పనికిరావు, వాటిని అసలు పక్కనే పడేసేయండి, యూజ్ చేయకపోయినా పర్లేదు. బట్ పెద్దగా రెడ్ రోజెస్ కానీ అలా ఉంటుంటాయి కదా, సో వాటిని యూజ్ చేయండి. ఫస్ట్ నేను రోజ్ పీటల్స్తో ఎలా సోప్ బేస్ తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఇవి రోజ్ పీటల్స్. రోజెస్ తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని మంచినీళ్ళతో కడుక్కొని వాటిని నేను నీడలో ఎండబెట్టుకున్నాను. ఇంట్లోనే నీడలో ఎండబెట్టుకున్నాను. సో అవి 4 to 5 days తర్వాత సౌండ్ చూసారా ఎలా ఉందో? కంప్లీట్గా డ్రై అయిపోవాలి. కంప్లీట్గా డ్రై అయిపోతే మనకి ఇలా సౌండ్ వస్తుంది. వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఇలా అవసరమైనంత సోప్ బేస్ తీసుకొని దానిలో నేను ఈ రోజ్ పీటల్స్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న దీన్ని ఒక మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు సోప్ మేకింగ్ మౌల్డ్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంట్లో ఉండే స్టీల్ గిన్నెలు కానీ లేదు గ్లాస్ బౌల్స్ కానీ వేటిలో అయినా సరే కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసి, లేదు వ్యాజిలిన్ ఉంటుంది కదా, వ్యాజిలిన్ పెట్రోలియం జెల్లీ అదైనా అప్లై చేసేసి మౌల్డ్స్లో వేసేసుకోవచ్చు. మనకి సోప్ బేస్ అనేది చాలా ఫాస్ట్గా గట్టిగా అయిపోతుంది. సో కొంచెం చూసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని ఆ తర్వాత ఇలా మౌల్డ్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మౌల్డ్ పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా ఆరనిచ్చిన తర్వాతే యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా మౌల్డ్లో పెట్టేసిన తర్వాత కదిలించకుండా పక్కన పెట్టే. ఇప్పుడు మనం రోజెస్తో సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూసాం కదా. సో ఆ సోప్ మౌల్డ్ నుంచి తీసిన తర్వాత ఇలా ఉంటుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో? న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది రోజెస్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే రోజెస్ చూస్తే పింక్గానో రెడ్గానో ఉంటాయి. అండ్ వాటిని సోప్ వచ్చేసి ఈ కలర్లో వచ్చింది అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే రోజెస్ని నేను డ్రై చేసి పౌడర్ చేసినప్పుడు అవి లావెండరిష్గా వస్తాయి. ఇది క్లియర్ సోప్ బేస్ కాదు మనం యూజ్ చేసింది, న్యాచురల్ గోట్ మిల్క్ సోప్ బేస్ కాబట్టి అది చాలా వైట్గా ఉంటుంది. పాలు ఎలా అయితే ఉంటాయో మనకి సేమ్ అలానే ఉంటుంది. దాంట్లో నేను అది మిక్స్ చేసినప్పుడు మనకి ఈ కలర్ వస్తుంది.
సో మనకి రిజల్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అంతే. ఈ సోప్ యూస్ చేయడం వలన మన స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. రోజెస్ని ఆయుర్వేదంలో చర్మ సౌందర్యానికి చాలా విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా గులాబీల యొక్క సువాసన మన మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు మన చర్మాన్ని డీటాక్సిఫై చేసి మన చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. రోజెస్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన పింపుల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళకి పింపుల్స్ని తగ్గించి అండ్ పింపుల్స్ బారిన పడిన చర్మాన్ని కూడా ఇది రిపేర్ చేస్తుంది. దానివల్ల మన స్కిన్ పైన పింపుల్స్ రావడం తగ్గుతుంది అండ్ పింపుల్స్ వలన వచ్చే స్పాట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి స్లోగా. గులాబీల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. అందువల్ల మనం ఈ రోజ్ పీటల్ సోప్ వాడినప్పుడు సూర్యకిరణాల వల్ల మన చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ సోప్ యూజ్ చేయడం వలన మన స్కిన్ తేమను కలిగి ఉంటుంది, అంటే మాయిశ్చరైజేషన్ బాగుంటుంది స్కిన్కి అండ్ బ్రైట్గా కూడా కనిపిస్తాము. మన స్కిన్ చాలా సాఫ్ట్గా కూడా అవుతుంది. సో ఇవి మన బ్యూటీ సోప్స్. ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియోలో ఇచ్చేసాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ట్రై చేసి ఒకసారి చూడండి, మీకు రిజల్ట్ అయినా అనిపిస్తుందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాల్స్ హెల్దీ లైఫ్. అండ్ గాయ్స్ మర్చిపోకండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని ఒకసారి టంగ్ 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 అన్నిసార్లు మీరు కొట్టపడలేదు, అదే కొట్టుకుంటూ ఉంటుంది నోటిఫికేషన్స్ ఇచ్చి. ఒక్కసారి మీరు అలా కొట్టే చాలు.